నిమ్మకాయ కూడా మనం ఇందులో కొంచెం పిండుకుంటే బాగుంటుంది. ఇలాంటి పొడుగు బజ్జీలు తినాలంటే మనకి ఇలాంటి మిర్చి తెచ్చుకుని చేసుకుంటే చక్కగా ఒక్క బజ్జీ చాలు, 2-3 బజ్జీలు తినక్కర్లేదు. నేను కట్ చేశాను ఇలాగా. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ మిర్చి తెప్పించాను. ఇంకా రిలయన్స్ నుంచి. అక్కడ బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయంటే తీసుకొచ్చారు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం రోజులైనా చెక్కు చెదట్లేదండి. ఏదైనా హైబ్రిడ్ కాయే కదా. అలాగే అంటికాయలు కూడా తెప్పించాను. అంటికాయ బజ్జీ వేద్దామని. ఓన్లీ ఉత్తి మిర్చి బజ్జీ వేస్తే కుదరదు కదా, కొంచెం 2 ఉంటే బాగుంటుందని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ అనేటప్పటికీ మీకు తెలిసిందే కదా, ఏదో ఒకటి స్నాక్స్, పకోడీయో ఏదో ఒకటి వేస్తాం కదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు. అలాగే మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. మిర్చి ఉంది కాబట్టి చక్కగా టేస్టీగా మంచి అరోమాతోటి భలే ఉంటుంది తెలుసా. దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇప్పుడు ఇది ఉంటే మంచి అరోమా వస్తుంది అన్నమాట పిండి అయితేనే. వామ్ అయితే తీసుకున్నాను. దీన్ని కొంచెం ఇలా మనం నలిపితే నలుగుతుంది కదా, కొంచెం పొడి కింద చేయొచ్చు. కేకలు వినపడుతున్నాయా? మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారండి. చుట్టాలందరూ అంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అందరం వస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఇంకా హడావిడిగానే ఉంది. ఇది కొంచెం మిక్సీ పడదాం. ఇదిగోండి, మనం ఇక్కడ బజ్జీలకి ఇలా పొడుగ్గా చీరేసుకుంటే ఇందులో మనం ఈ మసాలా అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. కలిపేసి మనం బజ్జీ మిరపకాయలు ఇలా చీరేసి ఇందులో పెట్టుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుంటారు, మీ ఇష్టం అన్నమాట. చింతపండు నెయ్యి కూడా కలిపి కూడా మిక్స్ చేసుకుని ఇందులో చింతపండు గుజ్జు కూడా మిక్స్ చేసుకుని కూడా పెట్టుకుంటారు. రకరకాలుగా మసాలా స్టఫింగ్ పెట్టుకుంటారు. అదే రాజస్థాన్ అటు సైడ్ అనుకోండి, దీన్ని బజ్జీ వడ అంటారన్నమాట. దీంట్లో స్టఫింగు ఆలు పెట్టి బజ్జీ వేస్తారు, బజ్జీ వడ అంటారన్నమాట. అది కూడా బాగుంటుంది. నేను మన ఛానల్లో పెట్టాను, మీరు చూడకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. అంటే మన ఛానల్లో కూడా వెళ్ళి చూడండి, బజ్జీ వడ అని చెప్పేసి. అది అలా చేసుకోవచ్చు, కర్రీ కింద కూడా ఉత్తి మిర్చితో కూడా కర్రీ కూడా చేసుకోవచ్చు. ఆలు స్టఫింగ్ పెట్టి బజ్జీ వేస్తారన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ అయితేనే. ఒక మంచిగా లోపలికి వెళ్ళి కొద్దీ మిర్చితోటి ఆలు తింటాం కదా, ఆలు శనగపిండి, అది టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే వేస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు ఈ వాము, కొంచెం ఉప్పు, శనగపిండి మిక్స్ చేసి అనమాట. చక్కగా మిక్స్ అయిపోతే మనకి స్టఫింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా ప్రతి మిర్చిలో కూడా ఇలా పెట్టుకోవచ్చు, పొడి కింద ఇలా లోపల వేసేసుకోవచ్చు. నిమ్మకాయ కూడా మనం ఇందులో కొంచెం పిండుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ప్రతిదీ కూడా మనం సరిపడినంత కూడా ఇందులో పెట్టేద్దాం. ఒక్క బజ్జీ తిన్నా చాలు అన్నమాట. ఇది కడుపు నిండిపోద్ది, ఎందుకంటే మిర్చి పెద్దది కదా, మనకి సరిపోతుంది. ఇలా విడ తీసుకోవడం, ఇందులో ఇది వేయడం. వేయించేటప్పుడు వేయించినా కూడా ఇట్టే ఉడికిపోద్దండి. ఇది ఇంత దలసరిగా ఉంది, లావుగా ఉంది కదా అని అనుకుంటాం, కానీ ఇది ఇట్టే ఉడికిపోతుంది అన్నమాట కాయ. ఇదంతా కూడా ఫుల్గా పెట్టేద్దాం. ఇవి కాయ పెట్టలు చూసావు సాయి అంటున్నాను నేను. చిన్నోడు తీస్తున్నాడు. సాయిరామేమో శనగలు తేవడానికి వెళ్ళాడండి. ఇంట్లో ఊసిపోకపోతే నోట్లో బఠానీలు, శనగలు ఏయోటి నోట్లో వేసుకుంటూ ఉంటారన్నమాట. అన్ని ప్లేట్లకు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి మసాలాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకుందాము. ఇదిగోండి తినే సోడా, కొంచెం పసుపు, కొంచెం కారం, వాము, కొంచెం వరిపిండి క్రిస్పీనెస్కి బాగుంటుంది. శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్స్, శనగపిండి, ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం.
శనగపిండి కావాల్సినంత మనకి ఎన్ని పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా దాన్ని బట్టి మనం శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. శనగపిండి ఒక 4 స్పూన్ల పైనే తీసుకున్నాను. అలాగే వరిపిండి క్రిస్పీగా రావడానికి మాట. అలాగే కొద్దిగా వంట సోడా అంటారు కదా, బేకింగ్ సోడా, అది, పసుపు, కారం కొంచెం, వాము కొంచెం, ఇలా నలిపి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తగినంత ఉప్పు, ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చండి. కానీ టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల. నాకు నచ్చింది. ఫస్ట్లో అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేదాన్ని కాదు, తర్వాత ట్రై చేశాను, బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే ఆ ఫ్లేవర్ నచ్చింది నాకు కొంచెం. వాటర్ చూసుకొని కలుపుకోండి. గ్యాస్ వెలిగించేసానండి. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను. నేను ఫ్రీడమ్ది వాడతాను కదండి, అంటే కొంచెం బాగుంటుంది, ఎక్కువ నూనె అది లాక్కోకుండా చక్కగా బాగా వస్తుంది రెసిపీస్కి. అదే ఫ్రైలకి, డీప్ ఫ్రైలకి. అదిని ముందైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేసాను, ఉప్పు అది సరిపోయింది. ఇప్పుడు ముందుగా అయితే ఇంకా నూనె కాగాలి, కాగిన తర్వాత ఈ బజ్జీలు అనేవి వేసేసుకుందాం. కొంచెం లైట్గా లోపల నిమ్మరసం కూడా వేసుకోండి. ఇప్పుడు నేను కూడా వేస్తాను, మర్చిపోయాను. ఇదిగోండి ఇలా మిర్చిని అలా కాగుతున్న దాంట్లో వేసేసుకుంటే సరిపోద్ది. నూనె కాగిన దాంట్లో కొంచెం పొడిగి పెద్ద మాట ఇవి దలసరిగా ఉన్నాయి కదా, ఉడకవేమో అని అనుకోక్కర్లేదు. ఆ డౌట్ ఉంటే కనుక ఫస్ట్ కొంచెం పల్చన శనగపిండి కలుపుకొని అందులో ఈ మిర్చి వేసేసుకొని ఒకసారి అంటే ఫస్ట్ కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా వేపేసుకొని తర్వాత సెకండ్ కోటింగ్ థిక్గా వేసుకుని శనగపిండి మళ్ళీ మీరు వేసుకోవచ్చు అన్నమాట, డీప్ ఫ్రై చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలా పొడుగ్గా ఉంటే ఒక గ్లాస్లో కానీ పొడుగంటి గ్లాసుల్లో పిండి వేసుకుంటారు, బాగా వస్తాయని. ఇంకెలాగో ఈ వెడల్పు గిన్నె కదా అని ఇంకా నేను ఇలా వేసేసాను. ఇవి కొంచెం టైం కూడా పడుతుంది. పచ్చిమిర్చి కూడా వేగాలి అనుకుంటే కొందరు ఏం చేస్తారంటే ఇలా పైనుంచి ఒక లేయర్ తీసేస్తారు, అంటే కొంచెం పచ్చిమిర్చి వేగాలని, ఈ శనగపిండితో పాటు కాకుండా వేగాలని. మనకు ఆల్రెడీ ఇదిగోండి ఇవి బాగానే వచ్చేసినాయి కదా, కొంచెం అటు ఇటు తిరిగేద్దాం ఇవి వేగిన తర్వాత. ప్లేట్ తీసుకురా, మంచిగా బాగుంటుంది, త్వరగా కుక్ అయిపోద్దండి ఇది. ఇప్పుడు మనం తిరగేయాలి. ఇది తడిగా ఉంది గరిటె, చిటపట్లాడుతాము, కొంచెం వెనక్కి వెళ్ళి. అంతే. ఇలాంటి పొడుగు బజ్జీలు తినాలంటే మనకి ఇలాంటి మిర్చి తెచ్చుకొని చేసుకుంటే చక్కగా ఒక్క బజ్జీ చాలు, 2-3 బజ్జీలు తినక్కర్లేదు. కానీ మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయండి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంక ఈ మే నెల సెలవులు కదా, పిల్లలతో చాలామందికి జాతర కింద ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి. ఇలాంటివి కాదు కానండి, వాళ్ళకి మంచిగా హెల్తీగా ఉండేవి. నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలానే చెప్పాను, గుమ్మడి పప్పుతో అచ్చు కింద అలాంటి స్నాక్స్ చేసి పెట్టినా కూడా స్వీట్ ఇష్టపడే వాళ్ళు అలా తింటే హెల్తీగా కొంచెం జీడిపప్పు అని బాదం పప్పుతో రకరకాలుగా ఇప్పుడు ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నిటితో చక్కగా మంచిగా అచ్చులు అవి వేయచ్చండి. సేమ్ ఒకటే మోడల్లో నేను చూపించాను కూడా, మన ఛానల్లో ఉంటాయి చూడండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ సమ్మర్లో అమ్మల పని అయితే ఇంకా అంతే పాపం, వాళ్ళకి టాస్కే పాపం.
ఇవి వర్షాకాలం వర్షాలు పడినప్పుడు అది మటుకి ఈ మిర్చి దొరకదు, కానీ అలా దొరికితే కనుక వేసుకుంటే బెల ఉంటాయండి. నేను ఫుల్ ఒకటే వేసేసాను, కానీ మధ్యలో కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అంటే అంత అందంగా అనిపించదు, అంతే. ఏదో మనకి అంటే ఇలా హెవీగా ఒకటే తిన్నా పర్వాలేదు అనుకుంటే, అందంగా తినాలనుకుంటే ఇలా ఒకటే వేసేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా రెండు కింద కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం మిర్చి బాగా వేగిపోయింది చూసారా, ఇది బెల టేస్ట్ ఉంటుంది వేడివేడిగా తింటే. చాలామంది సరిగ్గా కోసిస్తాం, కట్ చేసి కొంచెం ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ చల్లి వేస్తారు. మర్చిపోయాను, కట్ చేసి పెట్టాను మధ్యాహ్నం ఉల్లిపాయ ముక్కలు. చుట్టాలు వచ్చారండి, అందుకనే వాళ్ళ కోసమో కొంత చేస్తున్నాను. ఇంట్లో ఉన్న అప్పుడప్పుడు ఈ మిర్చి ఉంటే కనుక ఒక 4 బజ్జీలు 5 బజ్జీలు, ఒక్కొక్క బజ్జీ చాలు కదా, చక్కగా ఈజీగా అయిపోతుంది. అట్టికాయ ఉంటే ఒక అంటికాయ కోసేసి వేసేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇంకా రెండో వాయ, రెండో అంతే, మూడో వాయ అవుతుంది. ఇలా అన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు. లోపల కూడా చక్కగా శనగపిండి వాము కొంచెం సాల్ట్ అది పెట్టాం కదా, బాగుంటుంది. ఇలా 3 బజ్జీలు పెట్టేస్తాయి, సరిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. అంటికాయ బజ్జీ పచ్చిమిర్చి అయింది, ఇవి పొడుగ్గా వేస్తున్నాను. ఇవి కూడా ఇవి కాలితే 2 ముక్కల కింద కూడా వేయచ్చు. నేను మాకు అంటే ఒక్కోసారి అలా వేయాలనిపిస్తుంది నాకు, అలా వేస్తాను అన్నమాట పొడుగ్గా బజ్జీలు. ఇవన్నీ పలచగా మనం కోసుకుంటే లోపలికి కూడా ఉడికిపోతుందండి. దలసరిగా అయితే కొంచెం ఉడకదు, లేతకాయలు అయితే బాగుంటుంది, కానీ మెత్తగా ఉడికిపోతుంది. దాంతోపాటు టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం. ఇలా మీకు బజ్జీ ఉబ్బిందంటే పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టండి. మనకి కొంచెం ఆయిల్ లాక్కుండా కూడా, అంటే క్రిస్పీనెస్ రావాలంటే వరిపిండి వేసుకోవాలి. ఆయిల్ లాక్కుండా కూడా ఉండాలన్నా కొంచెం గట్టిగా, మరీ గట్టిగా కలుపుకుంటే మరి గట్టి వచ్చేస్తాయి, గుల్లతనం రాదు బజ్జీ. ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఈ థిక్నెస్, ఇలా ఉంటే సరిపోతుంది. ఇవి కొంచెం దోరగా వేగనిద్దాం. ఈ పొడుగ్గా అంటికాయ బజ్జీలు అంటే మాకు ఇక్కడ టిఫిన్ కింద 11ంటికి ఉదయం హోటల్లో వేస్తారన్నమాట. కొబ్బరి చట్నీతోటి అంటికాయ బజ్జీ భలే ఉంటుందండి టేస్ట్ అయితేనే. చాలామంది చట్నీతో కూడా తింటారు. అంటికాయ బజ్జీలు ఉన్నాయి, చట్నీ ఉంది పొద్దున్న చేసిన టిఫిన్లోకి. సాయంత్రం హైలైట్ టిఫిన్. ఇదిగోండి, ఇవి కొంచెం బాగా దోరగా రంగు మారితే బాగుంటుంది. ఇదిగోండి మిర్చి బజ్జీ అయితే అయిపోయినాయి. ఇంకా అరటికాయ బజ్జీలు కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా పిండి సరిగ్గా అంటే ఎంతో లేదన్నమాట, అలా సరిపెట్టేసాను. అందుకే కొంచెం ఇదిగో తోకలు అవి వచ్చినాయి అన్నమాట లాస్ట్కి వచ్చేటప్పటికి. తీసేద్దాం, ఏగిపోయినాయి చూసారా, ముందే చూడండి ఎంత బాగా వచ్చినాయో నైస్. కానీ మనం తినేటప్పుడు అది లుక్ కూడా బాగుండాలనుకుంటాం కదా, చక్కగా రావాలని. ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుంటే ఈ చిన్న చిన్న లాస్ట్లో ముక్కలు మిగిలినవి. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి అంత పెద్దది తినరు, వేస్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి అలా చిన్న చిన్నగా వేసేసి ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా వస్తూ ఉన్నారు. ఇంకా నేను వడ్డించేయడం ఏమంటే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది కదా. దీంట్లో స్టఫింగ్కి ఆనియన్స్ కావాలి. అక్కడ ఆనియన్స్ ఉన్నాయి, పెట్టరా నాన్న. ఈ పొట్టు పెట్టి అరటికాయ బజ్జీలు, షేప్లెస్ బజ్జీలు కొన్ని ఉన్నాయి. ఇవి ఆనియన్స్, ఇవి ఉత్తి పిండి లాస్ట్లో మిగిలిపోతుంది కదా, అది శనగపిండి వేసాను.
ఇప్పుడు మనకి స్టఫింగ్ ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలు ఉండాలండి. మా వాళ్ళ అందరికీ కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో కొంచెం శనగపిండి పకోడీ కింద ఉంటే అడుగుది వేసాను కదా, అవి కలపాలన్నమాట. కొంచెం కారం కూడా వేస్తాను దీంట్లో. ఒక నిమ్మకాయ కారం, ఒక నిమ్మకాయ బాగుంటుంది. ఉప్పు వేసాను, నిమ్మకాయ పిండితే సరిపోతుంది. ఇదిగోండి చెట్టు నిమ్మకాయ. నిమ్మకాయలు బయట నిమ్మకాయలు దొరకలేదని చెట్టుది కోసుకొచ్చేసాం లాస్ట్కి. మొత్తం మీద నిమ్మకాయ సంపాదించానా లేదా? సంపాదించాం. అందుకే మొక్కలు ఉన్నప్పుడు ఇలాగ టైంలోనే ఉపయోగపడతాయి. ఇంట్లో పెంచుకుంటే ఇటువంటి వీడియోస్ ఉంటాయండి. అవునా? ఇదిగోండి ఇలా కారం, కొంచెం శనగపిండి, మిగిలిన శనగపిండితో చేసినవి ఇలా మనం స్టఫింగ్ మాట. ఇందులో కొంచెం మరమరాలు యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కట్ చేశాను. ఇలాగా కట్ చేసిన వెంటనే ఇలా పెట్టేసి ప్లేట్లో పెట్టేస్తాం అనుకోండి, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకొని తింటారన్నమాట. ఇలాగ లోపల పెట్టింది కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా అన్నీ ఇదిగోండి లోపల ఇలా ఉంది. ఇవన్నీ ఇలా చేసేసి పెట్టేస్తానండి. ఇదండి ఈరోజైతే వీడియో. ఇలా హడావుడిగా జరుగుతుందన్నమాట మా ఇంట్లో అయితేని. మీరేంటి ఏం చేసుకుంటున్నారు ఈ సమ్మర్లో? పిల్లలది ఎక్కడికైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారా? అమ్మ వాళ్ళ ఇంటికి, లేదంటే ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారా? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.